తాగిన మత్తులో యువరాజ్ పనివాడిని కొట్టడంతో పని వాళ్ళకి సంబంధించిన యూనియన్ మొత్తం కర్రలతో యువరాజ్ని కొట్టడానికి ఇంటి ముందుకే వస్తారు. ఇక రండి, బయటికి రండి, ఎవరో మా రంగా రక్తం కళ్ళ చూసిన వాళ్ళ రక్తం ఈరోజు కళ్ళ చూడకుండా మేము బయటికి వెళ్ళం అని వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ ఇద్దరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాట వినరు. కాస్త వినండి అని జగదాత్రి కేదార్ ఎంత బ్రతిమిలనాడినా కూడా వాళ్ళు మాట వినకపోవడంతో కేదార్ యువరాజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కంట్రోల్ అవ్వడం లేదురా, ముందుకు వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పు అని కేదార్ అంటూ ఉంటాడు. దాంతో యువరాజ్, నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాలా, ప్రసక్తే లేదు, కావాలంటే అందరినీ చంపేస్తా అని పొగరుగా అంటూ ఉంటాడు. దాంతో ఆ ముఠ ఇంకా రెచ్చిపోయి రక్తానికి రక్తం చిందాల్సిందే అని అరుస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఉన్న యువరాజ్ని కొట్టడానికి కర్రలతో మీదికి వస్తూ ఉంటారు ఆ ముఠా వాళ్ళు. దాంతో కేదార్ వాళ్ళకి అడ్డంగా వెళ్ళి ఒకేసారి అందరినీ వెనక్కి తోసేసి, మీ రంగాన్ని కొట్టింది యువరాజ్ కాదు అని గట్టిగా అరుస్తాడు. నేనే కొట్టింది, నేనే అని గట్టిగా అరుస్తాడు కేదార్. దాంతో అందరూ షాక్ అవుతారు. దాంతో ఆ ముఠా వాళ్ళు కేదార్ని కొడతారు. కేదార్పై పడ్డ దెబ్బకి కింద పడిపోతుంటాడు కేదార్. కేదార్ త్యాగానికి వైజయంతి, సుధాకర్, కౌశికి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు కేదార్ని జగదాత్రి ఏ విధంగా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.